హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి గోంగూర పొడి, మామూలు కరివేపాకు పొడి చేసుకుంటాము. అదేవిధంగా గోంగూర ఇది మనకు ఐరన్ ఉపయోగపడుతుంది, హెల్త్కి హెల్త్ వైజ్గా చాలా మంచిది. ఇది వచ్చి 2 కట్టల గోవాకుని నీడలో ఆరబెట్టుకుంటే ఈ విధంగా అంటే ఇలా పౌడర్ అవ్వాలి. ఇది వచ్చేసి దీనికి ఇది 2 కట్టల గోంగూర, 2 తెల్లబాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉద్దిపప్పు, శనగబేడలు. ఈ క్వాంటిటీ వచ్చేసి 3 స్పూన్స్ ఉద్దిపప్పు, 3 స్పూన్స్ శనగబేడలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర. ఇది వచ్చి 11 వేస్తున్నాను. మీరు కారం బాగా తినే వాళ్ళైతే మీ కారం తగినట్టు, రుచి తగినట్టు ఎవరెవరి స్పైసీనెస్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఈ చింతపండు ఇప్పుడు చేసే విధానము, ఇక్కడ బాండిల్ పెట్టుకొని 2 స్పూన్లు ఇవి ఆయిల్ వేసుకున్నాను. ముందు ఇవి శనగపప్పు, ఉద్దిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుంది, అందుకోసమని ముందు ఇవి వేసి రెడ్డిష్గా వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి కలర్ మారినాయి, రెడ్డిష్గా వచ్చేసినాయి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మంచి స్మెల్ వస్తుంది, వట్టిమిరపకాయలు కాసేపు వేయించుకోవాలి. చింతపండు, ఇవి పొడి ఆడిచ్చేటప్పుడు పచ్చివైనా వేయచ్చు, లేదా ఇలా జస్ట్ వేసి మనం పొయ్యి ఆఫ్ చేస్తే ఆ సెగకి కొంచెము బాగుంటుంది. మొత్తము ప్లేట్లో చల్లారి తీసుకోవాలి, మిక్సీకి వేసుకోవడానికని. జస్ట్ ఊరికేనే అవి ప్లేట్కు పక్కకు తీసుకున్న తర్వాత ఇవి చల్లారుతాయి. ఈ జస్ట్ సెగ కోసము, అంటే కొంచెం ఎక్కడన్నా పచ్చి ఉన్నా ఏం కాదు, బాగా ఎండిపోయింది కానీ కొంచెము సెగ వస్తే బాగుంటుంది. జస్ట్ ఊరికేనే వేడి అంతే. ఈ సెగకి ఇది సరిపోతుంది, బాండిల్ సెగకి ఇది సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత తగినంత అర్ధ స్పూను ఉప్పు మళ్ళీ ఆడిచిన తర్వాత చూసుకొని మనము వేసుకోవాలి. ఈ విధంగా కొంచెము బరకగా ఉంటే అది మనకు పంటి కింద పడుతుంది, అందుకోసమని ఈ విధంగా కొంచెము బరకగానే ఆడించుకుంటే బాగానే ఉంటుంది. నమిలేటప్పుడు పంటి కింద పడుతుంది. తెల్లబాయి ఇందులో వేసేసాను నేను, మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇది ఇందులో పొడి తర్వాత ఈ గోవాకంతా మిక్సీకి వేసి ఆడించుకోవాలి. ఈ విధంగా గోవాకు పొడి రెడీ అయిపోయింది, గోంగూర పొడి రెడీ. ఈ విధంగా మనము ఆడించుకోవాలి. వేడి అన్నంలో ఒక స్పూను పొడి వేసుకొని, కమ్మని నెయ్యి వేసుకొని
కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. గోంగూర పొడి రెడీ.